పిల్లల కోసం ప్రయత్నిస్తున్న చాలా మంది కపుల్స్ చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఐయుఐ సరిపోతే ఐవీఎఫ్ కి వెళ్ళడం, లేదా ఐవీఎఫ్ అవసరమైతే టైం వేస్ట్ చేస్తూ ఐయుఐ చేస్తూ ఉండడం. అసలు ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ మధ్య తేడా ఏంటో సింపుల్ గా చెప్తాను. ఐయుఐలో హెల్దీ స్పర్మ్ ని డైరెక్ట్ గా గర్భసంచిలోకి పంపిస్తాం. మైల్డ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న కపుల్స్ కి ఇది సాధారణంగా ఫస్ట్ ఆప్షన్. ఐవీఎఫ్ లో ఎగ్స్ మరియు స్పర్మ్స్ ని ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని గర్భసంచిలో ఉంచుతాం. ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, మల్టిపుల్ ఐయుఐస్ ఫెయిల్ అయినప్పుడు, లేదా ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇది మంచి ఆప్షన్. అదే ఐసిఎస్ఐలో అయితే స్పర్మ్ కౌంట్ లేదా మొటిలిటీ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఒకే ఒక స్పర్మ్ ని సెలెక్ట్ చేసి నేరుగా ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. మా దగ్గరకు వచ్చిన ఒక కపుల్ కి వేరే చోట ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు, కానీ పూర్తి ఎవాల్యుయేషన్ తర్వాత ఐయుఐ సరిపోతుందని గుర్తించారు. ఫస్ట్ సైకిల్లోనే వారు కన్సీవ్ అయ్యారు. అందుకే అందరికీ ఒకే ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. మీ రిపోర్ట్స్ని బట్టి మీకు ఏది సరిపోతుందో నిర్ణయించాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మాకు మెసేజ్ చేయండి. ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ గురించి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.